హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో కట్టు పొంగలి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. దానికి ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పును కూడా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసుకుందాము. చూసారు కదా, కుక్ అయింది ఇక్కడ. సో దీన్ని మనం లైట్గా కలుపుకొని ఇప్పుడు చిన్న మంట మీద నేను మళ్ళీ పెట్టానండి. ఇది ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్యాష్యూ నట్స్ వేసుకొని స్లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జింజర్ పీసెస్ మరియు గ్రీన్ చిల్లీ పీసెస్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర మరియు మిరియాలు వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని కలుపుకోండి. మనం చిన్న మంట మీద పెట్టుకున్నాం కదండి అన్నం, అందులో ఈ తాలింపును వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.